వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 11th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతోంది, ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతోంది. దీనికోసం మీరు క్రిందిస్తున్న నెంబర్ ద్వారా క్వైరీస్ని తెలుసుకోవచ్చు. అలాగే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలని తెలుసుకోవచ్చు. ఇక మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఈ క్లాస్ ద్వారా ముందుగా డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చి 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. సో ఈ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించినటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 85 అని చెప్పాలి. సో 2024 సంవత్సరానికి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ 80. కానీ ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశం ర్యాంక్ అనేది తగ్గింది, అది 85వ స్థానానికి పడిపోయింది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్కి సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ అనేవి ప్రకటించడం జరుగుతూ ఉంది. క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఏ సమాచారం ఆధారంగా దీనిని రూపొందిస్తూ ఉన్నారు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఇది రూపొందించబడుతుంది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశం ర్యాంక్ ఎంత? 85. ప్రీవియస్ ఇయర్లో ఎంత? 2024లో 80వ ర్యాంకు. భారతదేశం ర్యాంకు మెరుగైందా లేదా తగ్గిపోయిందా అని అంటే సో తగ్గింది అని చెప్పేసి ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో మరి భారత్ పాస్పోర్ట్ తోటి ఎన్ని దేశాలు ఇక్కడ తిరగవచ్చు, వీసా రహితంగా ప్రయాణించవచ్చు అని అంటే 57 దేశాలకి ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి భారత్ అనేది ఈ 85వ ర్యాంక్ని ఏ దేశాలతో పంచుకుంటుంది అని అడుగుతారు. ఇలా అడిగితే మనం చెప్పాల్సింది ఈక్వెటోరియల్ గినియా మరియు నైజర్తో పంచుకుంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లొస్తుంది? భారతదేశానికి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 85వ స్థానం వచ్చింది. ఇది ఏ దేశాలతో పంచుకోవడం జరుగుతోంది ఈ ర్యాంక్ని అని అడుగుతారు. అలా అడిగితే ఈక్వెటోరియల్ గినియా, నైజర్ దేశాలతో భారతదేశం ఈ స్థానాన్ని పంచుకుంటుంది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రపంచంలోనే ది బెస్ట్ అండ్ ఫస్ట్ పాస్పోర్ట్గా సింగపూర్ నిలిచింది జాబితాలో మొదటి స్థానంలో. ఇది వీసా లేకుండా 195 దేశాలకి ప్రయాణించేలాగా ఈ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్ అనేది ఉంది. సో అందుకు గాను సింగపూర్ అనేది మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తించాలి. మరి ఇప్పుడు సింగపూర్ తర్వాత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి పాస్పోర్ట్ ఇండెక్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి కంట్రీస్ గురించి చెప్పండి అని అడుగుతారు. అలా అడిగితే మనం సింగపూర్ పాస్పోర్ట్తో 195 దేశాలు ప్రయాణించవచ్చు అని అంటున్నాం. ఇది నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. నెంబర్ 2లో జపాన్ ఉంది, 193 దేశాలను ప్రయాణించవచ్చు. తర్వాతి స్థానంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా ఉన్నాయి, 192 దేశాలకి ప్రయాణించవచ్చు. ఆ తర్వాతి స్థానంలో 4వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే ఉన్నాయి, 191 దేశాలకు ప్రయాణించవచ్చు. ఆ తర్వాతి స్థానంలో బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ ఉంది, 190 దేశాలకు ప్రయాణించవచ్చు. గ్రీస్, ఆస్ట్రేలియా 189 దేశాలకు ప్రయాణించవచ్చు. అలాగే కెనడా, పోలాండ్, మాల్టా నుంచి ఈ దేశాల నుంచి 188 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. హంగేరీ, చెక్ రిపబ్లిక్ నుంచి 187 దేశాలకు ప్రయాణం చేయవచ్చు. ఎస్తోనియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 186 దేశాలకు ప్రయాణం చేయవచ్చు. లిథువేనియా, లాట్వియా, స్లోవేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 185 దేశాలకి ఇక్కడ ప్రయాణం చేయవచ్చు. సో ఇలా ఈ వీసా రహిత దేశాలకి సంబంధించి ర్యాంకింగ్స్ని సంబంధించి మనం గుర్తించాల్సినటువంటి అంశాలు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది, టాప్ 5 కంట్రీస్ని గుర్తించండి అని. అప్పుడు మనం ఏం చెప్పాలి అని అంటే టాప్ 5లో సింగపూర్ మొదటి స్థానం, జపాన్ 2వ స్థానం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా 4వ స్థానం, ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే 4వ స్థానం, 5వ స్థానంలో బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి ఆన్సర్ చెప్తే మీ ఆన్సర్ సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది. ఇవి టాప్ 5 కంట్రీస్. భారతదేశం ర్యాంక్ 85వ స్థానం. సో ఇలా మనం ఈ అంశాలను గురించి
ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో. గుర్తుంచుకోండి, ఆన్సర్ బాగా చేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మన భారత్ పాస్పోర్ట్ పరిస్థితిని గురించి గుర్తించండి అని కూడా అడుగుతారు, అంటే కొంచెం హిస్టరీలోకి వెళ్ళి అడిగితే. సో ఇప్పుడు 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్కి 85వ స్థానం ఉంది. ప్రీవియస్గా బెటర్ స్థానంలో ఎప్పుడు ఉండింది అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2006లో భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ ర్యాంక్ అనేది 71వ ర్యాంక్గా ఉండింది. సో ఆ తర్వాత 2021లో కోవిడ్-19 కారణంగా కొన్ని ఆంక్షలు విధించడంతో భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది. సో అది కాస్త ఈ 2024లో 80గా ఉంటే ఇప్పుడు ఇది 85కి పడిపోయింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ అంశాలని మీరు ఎన్లీ పాస్పోర్ట్కి సంబంధించిన అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఇక అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి 32 స్థానాలకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఇక్కడ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో పర్ఫార్మెన్స్ పెంచుకుంది. ఇక అమెరికా మాత్రం 2024లో 2వ ర్యాంక్ నుంచి ఇప్పుడు 2025 వచ్చేసరికి 9వ ర్యాంక్కి పడిపోయింది. అంటే అమెరికా పాస్పోర్ట్ పర్ఫార్మెన్స్ కూడా పడిపోయింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఐసోలేషన్, రాజకీయ విధానాల కారణంగా జరిగింది అని చెప్పేసి ఇది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ఇండెక్స్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ లేదా లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి కంట్రీస్ ఏంటి అని అంటే పాకిస్తాన్, యోమెన్, అలాగే ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ అనేది లీస్ట్ పర్ఫార్మెన్స్లో ఉంది, అంటే చివరన ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతారండి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అత్యంత చివరి స్థానాలలో నిలిచిన దేశాలను గుర్తించండి అని అంటే మనం చెప్పాల్సినటువంటి దేశాలు వచ్చి పాకిస్తాన్, యోమెన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి ఆన్సర్ చేస్తే మన ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అంటార్కిటికాలో 1.2 మిలియన్ సంవత్సరాల పురాతన మంచు కోర్ని గుర్తించడం జరిగిందండి. మిమ్మల్ని ఇటు అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా సైంటిస్టులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఆవిష్కరణలకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్వశ్చన్స్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగినప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారు అని అంటే ఇటీవల 1.2 మిలియన్ సంవత్సరాల పురాతన మంచు కోర్ని ఎక్కడ గుర్తించారు అని అంటారు. అలా అడిగితే అంటార్కిటికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు వాతావరణ శాస్త్రంలో విశ్లేషణకి సంబంధించిన విశేష పురోగతిని సాధించినటువంటి అంశంగా శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణను గురించి చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన స్థలాన్ని ఎక్కడ గుర్తించారు అని అంటే లిటిల్ డోమ్ సీ వద్ద 2.8 వద్ద గుర్తించడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే అంటార్కిటికాలో 1.2 మిలియన్ సంవత్సరాల పురాతన మంచు కోర్ని ఎక్కడ గుర్తించారు అని అంటే లిటిల్ డోమ్ సీ వద్ద ఉన్నటువంటి 2.8లో గుర్తించడం జరిగింది. ఈ కిలోమీటర్ల లోతులో 2.8 కిలోమీటర్ల లోతులో పురాతనమైనటువంటి మంచు కోర్ అనేది ఉన్నది అని చెప్పేసి గుర్తించారు. దీన్ని డ్రిల్ చేయడం జరిగింది. అలా డ్రిల్ చేయడం వలన ఇది పురాతనమైన మంచు కోర్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఇది 1.2 మిలియన్ సంవత్సరాల వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ లభించినటువంటి ఆధారాల ఆధారంగా చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ ఆధారాలను బేస్ చేసుకొని ఇప్పుడు ఐస్కోర్కి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించారు. ఈ ఐస్కోర్ అనేది మంచు పరుపుల్లో దాచినటువంటి పురాతన గాలి బుడగలతో వాతావరణ వాయువులు అనేవి అక్కడ ఉన్నాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. గతం నుంచి వర్తమానం అంటే ఒక 8 లక్షల సంవత్సరాల వరకు వాతావరణ సమాచారం అనేది ఈ ఐస్కోర్ల ద్వారా అందించగలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సైంటిస్టులు భావిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బియాండ్ ఎపిక్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్లో భాగంగా ఈ యూరోపియన్ యూనియన్ నిధులతోటి కార్లో బార్బెంటే నేతృత్వంలో ఇటలీ ప్రధానంగా సమన్వయం అనేది
ఈ ప్రాజెక్ట్ని చేస్తూ ఉంది. ఇప్పుడు అంటార్కిటికాలో 1.2 మిలియన్ సంవత్సరాల పురాతన మంచు కోరికి సంబంధించిన ప్రాజెక్ట్ని ఏ దేశానికి సంబంధించిన సైంటిస్టులు సమన్వయం చేస్తున్నారు అని అంటే ఇటలీకి సంబంధించిన బార్పెంటే నేతృత్వంలో దీన్ని సమన్వయం చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఇక గత లక్ష్యానికి సంబంధించి 1.2 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత, వాతావరణ మార్పులకి సంబంధించిన పరిశోధనలు అనేవి ఇక్కడ జరగబోతా ఉన్నాయి. ఇక కీలకమైనటువంటి విశ్లేషణలు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏముంటున్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలో అప్పుడు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నారు. చారిత్రక గరిష్ట స్థాయిల కంటే 50% ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ప్రభావం ఉన్నది అని చెప్పేసి గుర్తిస్తూ ఉన్నారు. కారణంగా వాతావరణంపై ఇది ప్రభావం అనేది చూపెట్టింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఐసోటోప్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉన్నారు. మంచు వయసుకి సంబంధించి ఖచ్చితంగా నిర్ధారించేటువంటి అంశాన్ని ఈ ఐసోటోప్ అనాలిసిస్ అని అంటున్నాం. ఇది కూడా చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ దీంతో పాటు విశ్వమాన్య సహకారం అనేది ఈ పరిశోధన వల్ల తెలుస్తుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎలా అనంటే ఈ అనేక యూరోపియన్ దేశాలు శాస్త్రవేత్తలు ప్రాజెక్టులో భాగమయ్యారు కాబట్టి ప్రధాన శాస్త్రవేత్తల్లో మనకి కార్లో బార్బెంటే ఉన్నారు, రిచర్డ్ అల్లే అనేటువంటి అతను ఉన్నారు. సో వీరందరూ కలిసి ఇప్పుడు ఈ ప్రపంచానికి యూజ్ అయ్యేటువంటి అంశాలను ఈ ఆవిష్కరణ ద్వారా చేయబోతాము అని అంటున్నారు. ఇక వాతావరణ మార్పులను అంచనా వేస్తాము అని అంటున్నారు. ఇందులో ఏ విధమైనటువంటి అంచనాలు అని అంటే భూమి వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే మానవ చర్యలు, దీర్ఘకాలిక ప్రభావాలను అర్థం చేసుకోవడం, ఈ అంశాలను ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ పాలసీలు అనేటువంటి వాటిని కూడా ప్రపంచవ్యాప్త పరిరక్షణ చర్యల రూపకల్పనకి సంబంధించి ఈ పరిశోధన ప్రేరణ అనేది ఉంటుంది. ఇక భూ వాతావరణానికి సంబంధించిన చరిత్రను అర్థం చేసుకోవడం కూడా ఈ పురాతన మంచు కోరు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ భావించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాలకి సంబంధించి ఈ ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ కోర్ని కనుక్కునేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి, అది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇక నెక్స్ట్ స్వలింగ వివాహాలకి సంబంధించిన చట్టబద్ధత మీద సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది. ఆ తీర్పుకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులకి సంబంధించినటువంటి బెంచ్ ద్వారా స్వలింగ వివాహ చట్టబద్ధత అనేది వ్యతిరేకము అని చెప్పేసి ఇక్కడ ఈ తీర్పుపై సమీక్ష పిటిషన్లు అనేవి వచ్చినాయి. ఈ పిటిషన్లను ఇప్పుడు 5 బెంచ్లకి సంబంధించిన ధర్మాసనం కూడా తిరస్కరించింది. ఏమన్నారు? ఎవరైతే స్వలింగ సంపర్కులు ఉంటారో వీరికి సంబంధించిన వివాహాలను చట్టబద్ధత చేయాలి అని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టు 2023 అక్టోబర్లో ఏం చేసిందంటే అలా దీన్ని చట్టబద్ధత చేయలేము అని తీర్పునిచ్చింది. ఇలా ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించాలని చెప్పారు. ఈ పునఃసమీక్షించాలని వెళ్ళినటువంటి తీర్పులో కూడా ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే అప్పుడు ఇచ్చినటువంటి 2023 అక్టోబర్లో వచ్చినటువంటి తీర్పే కరెక్టు. ఈ స్వలింగ సంపర్కులకి సంబంధించినటువంటి పెళ్ళి లేదా వివాహం, మ్యారేజ్ అనేది చట్టబద్ధత చేయడం అనేది కుదరదు అని చెప్పింది. సో ఇది ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు. సో ఈ తీర్పు వివరణ ఏంటి అని అంటే జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ వీరు మాజీ న్యాయమూర్తులు. వీరు ఇచ్చినటువంటి తీర్పులను జస్టిస్ పిఎల్ నరసింహ సంపూర్ణ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పారు. సో అంటే ఏం చెప్పారు? ప్రీవియస్గా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును బేస్ చేసుకొనే ఇక్కడ మేము ఈ పునఃసమీక్షలో కూడా చట్టబద్ధత కుదరదు అని చెప్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్పింది అని అంటే సమీక్ష పిటిషన్లను రద్దు చేయడం జరిగింది. సో సమీక్షించాలని ఏవైతే పిటిషన్లు వేశారో వాటిని రద్దు చేయడం జరిగింది. అలా ఇప్పుడు ఈ స్వలింగ సంపర్కులకి సంబంధించినటువంటి పిటిషన్ పునఃసమీక్ష పిటిషన్ రద్దయింది అనేటువంటి అంశం ప్రస్తుత అంశం. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు అని అంటే ఈ బెంచ్లో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ దీపాంకర్ దత్తా వీరందరూ ఉన్నారు. సో సమీక్ష పిటిషన్లు ఏమని ప్రధానంగా వాదన వినిపించారు అని అంటే సమాజంలో స్వలింగ సంపర్కానికి సంబంధించినటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వారు వివక్షతకి గురవుతున్నారు, వారిని నిజమైన
కుటుంబ సభ్యులుగా గుర్తిస్తే వారు నిజమైన కుటుంబానికి సంబంధించిన ఆనందాన్ని పొందుతారు అని చెప్పేసి ఇక్కడ వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు అనేది స్వలింగ సంపర్కానికి సంబంధించి వ్యతిరేకంగా రావడంతో 2023 తీర్పునే సమర్థిస్తున్నారు. ఓకే, సో ఇలా 2023 తీర్పుని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అది అక్టోబర్ 23 వచ్చింది. అక్టోబర్ 2023లో వచ్చింది. తీర్పు ఏమొచ్చింది అని అంటే స్వలింగ సంపర్కులకి సంబంధించిన వివాహం అనేది ఇక్కడ గుర్తించలేము అని చెప్పేసి, చట్టబద్ధతగా గుర్తించలేము అని చెప్పేసి తీర్పు వచ్చింది. సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి వీరికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎవరి ద్వారా సాల్వ్ చేయబడుతుంది? కోర్టు ద్వారా దీన్ని గుర్తించడం కుదరదు అని అంటున్నారు. కాబట్టి రాజకీయ నాయకుల ద్వారా, చట్ట సభల ద్వారా వీరికి సంబంధించినటువంటి అంశం అనేది ఇక్కడ ఏమైనా పరిష్కారం అయ్యడానికి అవకాశం ఉంది. ఎవరికి సంబంధించింది? స్వలింగ సంపర్కులకి సంబంధించింది. సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ 5G యూజ్ కేస్ టెస్ట్ ల్యాబ్ అనేది ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే మన బొగ్గు గనుల శాఖ మంత్రిగా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి అతను కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు, ఆయన కిషన్ రెడ్డి గారు. ఆయన ఇటీవల ఏం ప్రారంభించారు అని అంటే 5G యూజ్ కేస్ టెస్ట్ ల్యాబ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎక్కడ దీన్ని ప్రారంభించారు అని అంటే రాంచీలో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్లో దీన్ని ప్రారంభించారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ వస్తే మీరు దీనికి సంబంధించి ఆన్సర్ చేయాలి. 5G యూజ్ కేస్ టెస్ట్ ల్యాబ్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఎవరు ప్రారంభించారు అని అంటే జి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. రాంచీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. రాంచీలో ఉన్నటువంటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్లో ప్రారంభించారు. అదే ఈ 5G యూజ్ కేస్ టెస్ట్ ల్యాబ్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇలా గుర్తిస్తే 1 మార్క్ వస్తుంది. సో ఇలా ఈ 5G సాంకేతికతను ఉపయోగించి కొత్త తరహా విధానంలో బొగ్గుకి సంబంధించినటువంటి, కోల్కి సంబంధించినటువంటి అంశాలలో పురోగతిని సాధించడం అనేది దీని ఉద్దేశం. సో ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి దీన్ని CMPDIకి సంబంధించినటువంటి పరిశ్రమ కోసం గుర్తించడం జరిగింది. ఈ ల్యాబ్ 5G ఆధారిత అప్లికేషన్స్ను అభివృద్ధి చేసి పరీక్ష అమలు చేయడానికి టెస్ట్ బేస్డ్గా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక పరిశోధన సామర్థ్యాలు, పర్యావరణ అనుకూలత కోసం ఈ విధానం అనేది కృషి చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ స్క్రాప్ పదార్థాలతోటి తయారు చేసినటువంటి సుస్థిర కళాకృతులకి సంబంధించినటువంటి వాటిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆవిష్కరించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. 5G టెస్ట్ ల్యాబ్ లక్ష్యాలను గుర్తించండి అని అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడుగుతుంది, డెప్త్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎగ్జామ్స్లలో ఇలానే అడుగుతున్నారు. 5G టెస్ట్ ల్యాబ్ కోల్కి సంబంధించిన లక్ష్యాలను గుర్తించండి అని అడుగుతారు. వాయిస్, వీడియో అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ని అభివృద్ధి చేయడం కోల్కి సంబంధించి. ఇండస్ట్రీ 5G ప్రైవేట్ నెట్వర్క్ని సృష్టించి ఉన్నత ప్రమాణాల అప్లికేషన్స్ని అనుసంధానం చేయడం. అలాగే మూడవ అంశం డిజిటల్ ట్విన్, AGV ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్స్, అలాగే AR అగ్మెంటెడ్ రియాలిటీ, VR వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడం అనేది ఈ 5Gకి సంబంధించిన ప్రత్యేక అంశంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనకి ఇంపార్టెంట్. సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇలా 11th సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.